సార్ అయితే ఇప్పుడు ఆంధ్రాలోకి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు వస్తున్నారు. అంటే ప్రచారంలో భాగంగా కానీ లేకపోతే అభ్యర్థిగా కానీ అది జగన్ గారికి ఏమన్నా సపోర్ట్ అవుతుందంటారా లేకపోతే జగన్ గారికి మైనస్ అవుతుందంటారా? కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ, ఆమె వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో పోటీ చేస్తానని, నేను తెలంగాణ బిడ్డనే, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని చెప్పిన ఆవిడ ఆంధ్రప్రదేశ్లో వస్తే ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? ఆదరించారు కదా. మొన్నటిదాకానేమో నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో పుట్టాను అని చెప్పిన షర్మిల గారు ఇప్పుడు వచ్చి నేను ఆంధ్ర బిడ్డనంటే ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. ప్రభావం ఏమి ఉండదు పెద్దగా. సార్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో గిడుగు రుద్రరాజు గారే ఈ మాట, అదే గిడుగు రుద్రరాజు గారు ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి, ఆయన పార్టీ పట్ల ఆకర్షించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో 54 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజున 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా కావాలి అని ఏ రోజు ఏ ఎంపీ మాట్లాడలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బాధ్యత కదా. మేము వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతా అన్నారు. మరి ఆ మాట తన ఎంపీలు ఎవరు చేత రాహుల్ గాంధీ గారు అడగొచ్చు, లేకపోతే సోనియా గాంధీ గారు అడగొచ్చు, లేకపోతే ఎంపీలు చాలామంది ఉన్నారు కదా, 54 మంది, ఎవరైనా అడగొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడాలి కదా. అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అంటున్నారా? ఈ 4 సంవత్సరాల 9 నెలలు నిద్రపోతున్నారా? నేను రాహుల్ గాంధీ గారికి భారత్ జోడో యాత్రలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కుని ఒక బ్యాడ్జీ ఇచ్చి పెట్టుకోమంటే రాహుల్ గాంధీ గారు పెట్టుకున్నారు. అలాంటి బ్యాడ్జీలు దాదాపు 8,000 బ్యాడ్జీలు నేను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ గారికి, రుద్రరాజు గారికి ఇచ్చి మీ కార్యకర్తలు చేత పెట్టించి ప్రజలందరినీ ఇది పెట్టుకోండి, మేము ప్రత్యేక హోదా మర్చిపోలేదు, 5 కోట్ల మంది చేత మా ప్రత్యేక హోదా మా ఆకాంక్ష అని బ్యాడ్జీలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరు ఏ పనిలో ఉన్నా కానీ రోడ్లు ఎక్కకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రత్యేక హోదా కావాలనే నినాదాన్ని బలంగా చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. బ్యాడ్జీలు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. కనీసం ఆ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించే చిత్తశుద్ధి లేని రుద్రరాజు గారు ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం గురించి ఎట్లా మాట్లాడతారు? ముందు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళు చేయాల్సిన ఉద్యమాలు ఏమైనా చేసి ఉంటే ప్రజల్లో నమ్మకం వస్తుంది. సార్ అయితే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ అమరావతికి కానీ సపోర్ట్గా మేము కూడా నినాదాలు చేస్తాము అని చెప్పి ఏపీకి వచ్చి మరీ చేస్తాము. చేస్తే మంచిదే, కానీ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకుని ఇప్పుడు వస్తే ఏమి లాభం? 2019 తర్వాత ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళు రావాలి, వీళ్ళు మాట్లాడాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ ఇక్కడ ఏం భవన్ అది, ఆంధ్రరత్న భవన్ చుట్టూ నేను తిరిగాను 3 సంవత్సరాలు. రుద్రరాజు గారికి తెలుసు, శైలజనాథ్ గారికి తెలుసు. ఈ బ్యాడ్జీలు పెట్టుకోండి అయ్యా స్వామి, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హక్కుని మీ కార్యకర్తల చేత పెట్టించమంటే 5 గ్రాముల బ్యాడ్జీ మోయలేని వాళ్ళు ప్రత్యేక గురించి ఏం పోరాడతారండి? ఏం పోరాడతారు? అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు.